నమస్తే. రాష్ట్రంలో మళ్ళొక 2 వార్తలొచ్చినాయి. మనం చూస్తూనే ఉంటాం. నేను గతంలో కూడా చెప్పిన. నెల, 2 నెలలు తిరగక ముందుకే భార్య భర్తను చంపడమో, లేకపోతే భర్త భార్యను చంపడమో జరుగుతూనే ఉంటాయని. ఈ మధ్య కాలంలోనే మేడిపల్లిలో జరిగింది. ఆ ఇన్సిడెంట్ ఇంకా ఒక 2 నెలలు కూడా కాలేదు. మళ్ళొచ్చినాయి 2 వార్తలు. ఈ వార్తలనేమో భర్తనేమో భార్యను చంపిండు. ఇక ఈ వార్తలనేమో భార్యనేమో భర్తను చంపిండు. మళ్ళీ స్టేటస్‌లు పెట్టుకోవడం ఇవన్నీ. ఈమెనేమో అక్రమ సంబంధానికి అడ్డొస్తున్నాడని భర్తను చంపేసింది. గొంతుకు బిగించి. ఇది కూకట్పల్లిలో జరిగినట్టుంది. ఇదొచ్చేసేమో భార్య మీద అనుమానంతోటి ఈయన భార్యను చంపేసిండు. రోకలితో తలపై మోది ఆపై స్టేటస్‌గా పెట్టుకొని భార్యపై అనుమానంతో హత్య చేసిన భర్త. ఇక అనుమానం ఎట్లుంటుందంటే అంతం చేసే వరకు వదలదది. 100% అది. కడదాకా కలిసి ప్రయాణం చేస్తామని ప్రమాణం చేసిన భర్త అనుమానంతో కట్టుకున్న ఆలిని అంటే భార్యను దారుణంగా కడతీర్చాడు. తలపై రోకలి బండతో బలంగా మోది పాశవికంగా హత్య. అక్కడే నిద్రపోతున్న పిల్లలు మేల్కొనడంతో అమ్మ పడుకుందని, మీరు నిద్రపోండని బయటకు వెళ్ళి తన భార్యను చంపేశానంటూ మొబైల్లో స్టేటస్గా పెట్టుకున్నాడంట. ఇంత దారుణం అండి. ఈ ఘటన హైదరాబాద్ బోరబండ పోలీస్ స్టేషన్ పరిధి రాజీవ్ గాంధీ నగర్లో సోమవారం రాత్రి జరిగిందంట. స్థానికులు పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం వనపర్తి జిల్లా చింతకుంట గ్రామానికి చెందిన ఆంజనేయులు, నాగర్ కర్నూలు జిల్లా కొల్లాపూర్కి చెందిన సరస్వతి 34 ఏళ్ళు ఉన్నాయి. 2013లో వివాహం అయిందంట. కొన్నేళ్లుగా రాజీవ్ గాంధీ నగర్లో అద్దె ఇంట్లో నివసిస్తున్నారు. వీరికి 12 ఏళ్ల కుమారుడు, 9 ఏళ్ల కుమార్తె ఉన్నారు. ఆంజనేయులు కారు డ్రైవర్గా, సరస్వతి హైటెక్ సిటీ ప్రాంతంలోని ఓ కంపెనీలో హౌస్ కీపింగ్లో సూపర్వైజర్గా పనిచేస్తున్నారు. వీరి కుటుంబ ఆర్థిక ఇబ్బందులతో సతమతమయ్యేది. వీరి కుటుంబం ఆర్థిక ఇబ్బందులతో సతమతం అయ్యేది. దీనికి తోడు భార్యపై ఆంజనేయులు అనుమానం పెంచుకున్నాడు. ఉద్యోగం మానేసి జులాయిగా తిరగసాగాడంట. ఇక అనుమానం పిచ్చోడైపోయింది నిజంగానే. ఎందుక అనుమానం నాకు అర్థం కాదు. ఏమనుమానం దాంతో ఏమో ఇక చంపేవరకే. ఇక కుదురుగా ఉండలేరు. ఇక వాళ్ళని చావాలి, సంపన ఇదే పంచాయతీ. ఏం పంచాయతీలు ఇవి? ఉద్యోగం మానేసి జులాయిగా తిరగసాగుతున్నాడట. సరస్వతి పలుమార్లు కొలువుకు వెళ్ళాలని సూచించిన ప్రయోజనం లేకపోయింది. డబ్బులు లేకపోవడంతో పిల్లలను సైతం బడికి పంపించడం మానిపించేశాడు. ఒకటి చెప్తా ఊకే పంచాయతీ. నిజంగా చెప్తున్నా, ఈ మాట గుర్తుపెట్టుకోండి బాగా. ఇప్పుడు పెళ్లిగానోళ్ళు ఎవరైతే ఉంటారో అనుమానం అనేది ఎవరికైనా మీకు మీ బాడీలో ఉంటుందో, మీ మైండ్ సెట్ ఉంటుందో పెళ్లి చేసుకోకుండా ఊకే. ఎస్, ఏందా ఈ పంచాయతీ పొద్దాక చేసుకోకుండా మీకు తెలుస్తుంది కదా. మీ మైండ్ మీకు చెప్తుంటుంది. ఇప్పుడు నేను పెళ్లిగానోళ్ళకి చెప్తున్నా, అనుమానం మీకు ఇట్లా మాట్లాడితేనో లేకపోతే ఇట్లా ఉంటాయి కొన్ని. ఇక చూస్తే కనీసం ఇట్లా మాట్లాడితే ఇంక అనుమానం ఎవరైతే అనిపిస్తుందో మీకు, వాళ్ళు పెళ్లి చేసుకోకుండా మీరు ఉండలేరు, జీవించలేరు. నిజంగా చెప్తున్నా. ఎందుకు పెళ్లి చేసుకోవడం, వాళ్ళని చంపడం, మీరు చావడం, పిల్లల్ని అనాథ చేయడం ఎందుకే అవి? డబ్బులు లేకపోవడంతో పిల్లలను సైతం బడికి పంపడం మాన్పించేసిందట. అయినా ఆంజనేయులు బుద్ధి మారకపోవడంతో నీతో బతకలేనంటూ ఇటీవల పిల్లలను తీసుకొని పుట్టింటికి పోయిందంట. తాను మారిపోతానని, మంచిగా ఉంటానని మాయమాటలు చెప్పి ఈ నెల 17న భార్య పిల్లల్ని ఇంటికి తీసుకొచ్చినట. సోమవారం విధులు ముగించుకొని వచ్చిన సరస్వతి పిల్లలకు భోజనం పెట్టి పడుకున్నాడు. ఆ సమయంలో ఆంజనేయులు నిద్రిస్తున్న భార్య తలపై రోకలి బండతో పలుమార్లు బలంగా మోదడంతో ఆమె అక్కడికక్కడే చనిపోయిందట. అక్కడే నిద్రపోయిన పిల్లలు దుస్తులు సైతం రక్తంతో తడిసిపోయినాయంట. ఏం మాట్లాడాలో నాకు అర్థమైతే లేదు. పెళ్ళిళ్ళు చేసుకోకుండా బాబు అనుమానాలు ఉన్నోళ్ళు చేసుకోకుండ్రి. మరి ఆమె జాబ్ చేస్తున్నట్టుంది. మరి ఇంకా జాబ్ చేస్తున్న క్రమంలో పరిచయాలు ఉంటాయి. ఇప్పుడు ఒక సంస్థలో పనిచేస్తున్నప్పుడు ఫోన్లు అవో ఇవో ఉంటాయి. అంత మాత్రాన అనుమానం ఉంటే కూడా ప్రమాదమే. మరి పని చేయకుండా ఇట్లనైనా కూర్చోబెట్టుకోవాలి కదా. ఏందో ఏమో. ఆ సమయంలో వారిద్దరూ నిద్ర లేవడంతో, అంటే పిల్లలు, అమ్మ పడుకుంది, మీరు నిద్రపోండి అంటే పిల్లలకే తెలియవస్తుడు. రోకల్ బండితోటి మోది చంపింది పిల్లలకు కూడా తెలియదు. మీరు నిద్రపోండి అని ఆంజనేయులు బయటికి వెళ్ళిపోయాడు. ఆ వెంటనే భయంతో పిల్లలు నిద్ర లేచి లైట్ వేసి తల్లి రక్తం మడుగులో పడి ఉండటాన్ని చూశారు. వెంటనే సమీపంలో ఉన్న మేనమామ సుధాకర్కు ఫోన్ చేసి చెప్పిర్రట. ఆయన అక్కడికి చేరుకొని 100 డయల్కు ఫోన్ చేసినట. భార్యను చంపిన నిందితుడు తన మొబైల్ స్టేటస్లో నా జీవితంలో సగభాగమైన నిన్ను నా చేతులారా చంపుకున్నాను అని స్టేటస్ పెట్టుకోవడం గమనండి. సిగ్గుండాలి. మళ్ళా
ఆంజనేయులు గతంలో సరస్వతి మరో సోదరుడైన ప్రశాంత్ను కత్తితో గాయపరచడంతో కేసు నమోదైనట్లు సమాచారం. సరస్వతి సోదరుడి ఫిర్యాదు మేరకు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. నిందితుడు వీనికి ఎప్పుడు దిగుతుంది తెలుసా ఈ అనుమానం మత్తు? ఇప్పుడు జైలుకి పోతాడు కదా, ఆమె చచ్చిపోయింది కదా, ఇక చంపిండు కదా, ఇప్పుడు జైలుకి పోతాడు కదా, అప్పుడు దిగుతుంది మత్తు. ఎస్, ఇది లిక్కర్ మందు కంటే డేంజర్ ఈ మత్తు. ఎస్, అనుమానం అనే మత్తు, ఇక అక్రమ సంబంధం అనే మత్తులు లిక్కర్ తాగితే వచ్చే మత్తు కంటే ఇది డేంజర్. చేసుకోకుంటే బెటర్ నాకు తెలిసి అనుమానం ఉన్నోళ్ళు. ఇంకో వార్త, ఈమె ఈమె సక్కనైన ఈ ప్రతివత ఈయనను చంపింది, భర్తను వేధిస్తున్నాడని భర్త మెడకు చున్ను బిగించి హత్య. ఇది వాస్తవంగా తెలుస్తుంది అన్న, అంటే నేను కూడా ఫోన్ చేసి కనుక్కున్నా అటు సైడు అక్రమ సంబంధాలు ఇవి కూడా. మంచం కోడు తగిలి చనిపోయాడని నమ్మించే యత్నం, పోస్టుమార్టం నివేదికలో వెలుగు చూసిన భార్య నిర్వాకం. నిత్యం తనను వేధిస్తున్నాడని భర్త మెడకు చున్ను బిగించి హత్య చేసిందో ఇల్లాలు. తాగిన మైకంలో మంచం కోడు తగిలి చనిపోయాడని నమ్మించింది. అయితే పోస్టుమార్టం నివేదిక ఆమె దురాగతాన్ని బయటపెట్టింది. హైదరాబాద్ కూకట్పల్లి ఠాణా పరిధిలో ఈ ఘటన జరిగింది. కూకట్పల్లి సిఐ కె వెంకట సుబ్బారావు తెలిపిన వివరాలు, ఏపీలోని ఏలూరు జిల్లా నూజివీడి సమీపంలోని తూర్పు దిగవల్లి గ్రామానికి చెందిన జగ్గవారపు సుధీర్ రెడ్డికి 44 ఏళ్ళు ఆయనకు అదే ప్రాంతానికి చెందిన బ్రహ్మ జ్ఞాన ప్రసన్నతో వివాహమైందట. కొన్నేళ్లుగా వారు హైదరాబాద్లో కూకట్పల్లిలోని వివేకానంద నగర్లో నివాసం ఉంటున్నారు. ప్రైవేటు సంస్థలో మార్కెటింగ్ మేనేజర్గా సుధీర్ రెడ్డి పనిచేస్తుండగా భార్య ఇంట్లోనే ఉంటున్నారు. వీరిద్దరికీ ఒకరిపై ఒకరికి అనుమానం ఉండేది. ఇది అనుమానం ఏం చేయాలి, ఏం మాట్లాడతాం దీని గురించి? అనుమానం పెనుభూతం. అనుమానంతో ఈ అనుమానం ఒక్కసారి పుర్రెలకు జొర్రిందంటే ఇక సంపే వరకు వదులుతలేరు జనాలు, అట్లా తయారయ్యారు. దీంతో రోజు గొడవలు జరుగుతుండేవి. ఈ నేపథ్యంలో డిసెంబర్ 23న రాత్రి తాగిన మైకంలో తన భర్త మంచం కోడుకు తగిలి ప్రాణాలు కోల్పోయినట్లు జ్ఞాన ప్రసన్న తన బంధువులు ఇరుగు పొరుగును నమ్మించిందట. మృతుడి సోదరుడి ఇచ్చిన ఫిర్యాదు మేరకు సోదరి పోలీసులు అనుమానాస్పద మృతి కేసుగా నమోదు చేసి దర్యాప్తు చేపట్టిరట. ఇటీవల వచ్చిన పోస్టుమార్టం నివేదికలో సుధీర్ రెడ్డి హత్యకు గురైనట్లు నిర్ధారణ అయ్యింది. దీంతో పోలీసులు ప్రసన్నను అదుపులోకి తీసుకొని విచారించారు. రోజు తాగొచ్చి వేధిస్తున్నందున తన భర్త గొంతుకు చున్ను బిగించి హత్య చేసినట్లు అంగీకరించింది. నిందితురాల్ని మంగళవారం న్యాయస్థానంలో హాజరుపరిచినట్లు తెలిపారు. ఈ అనుమానాల హత్యల గురించి ఏం చెప్పాలంటే మనం ఏం చెప్తాం? ఎన్ని కేసులు లేవు ఇట్లాంటివి. నేను గతంలో చెప్తూనే ఉంటున్నా. ఆ మధ్యలో మేడిపల్లికి పోయినప్పుడు కూడా నేను చెప్పిన, నెలకోటి జరుగుతాయా అని చెప్పిన. ఈ 2 నెలలు కూడా కాలే మళ్ళీ వచ్చినాయి. ఏం చెప్పాలి దీని గురించి నాకు అర్థం కాదు. పెళ్ళిళ్ళు చేసుకోవడం ఎందుకు అనుమానం ఉన్నోళ్ళు? అనుమానంతో ఇట్లా చంపడం ఎందుకు, సావడం ఎందుకు? ఒంటరిగా బతుకు రాదంటే ఏమవుతుంది? దయచేసి చెప్తున్నా ఇప్పటికి కూడా, అనుమానం ఉంటే పెళ్ళి చేసుకోకండి. అదే మీకు నిజమైన జీవితం. చేసుకొని అనవసరంగా భార్యలను చంపడం, భర్తలను చంపడం, పిల్లల్ని అనాథాలు చేయడం అనేది సమంజసం కాదు. ఈ అనుమానం ఎంతగానో కొందరు ఎట్లుంటారంటే, ఇప్పుడు సంస్థలలో పనిచేస్తుంటారు, ఇట్లా మాట్లాడిండని ఎవరో చెప్పడమో లేకపోతే ఇట్లా చూస్తే కథం, ఇక అనుమానం ఇక వచ్చేసింది. ఇక ఏదో జరుగుతుంది, వాళ్ళ మధ్య ఏదో జరుగుతుందని ఇక వాడు తినడు, వాడు జాబుకోడు, భర్త లేకపోతే భార్య అనుకో, ఇంకా జాబుకోరు, తినరు, ఇక మెంటల్ పిచ్చి చేసి ఇంకా సంపాలని ఫిక్స్ అవుతారు మైండ్లో అనుమానంతో. అది ఇక రోజు రోజుకు పెరిగి ఈఫిల్ టవర్ అంత ఎత్తుకొని మెదడులో మొత్తం చంపే వరకు పోతుంది. ఇవన్నీ ఇవే కేసులు. పెళ్ళిళ్ళు చేసుకోకరు అనుమానం ఉన్నది. ఇంక వేరే ముచ్చటేం లేదు. ఇంకా మీరు మారరు. అనుమానం అనే పెనుభూతం ఏదైతే మీకు మైండ్ సెట్లో ఉంటుందో పెళ్లిగానలు చేసుకోకరు, ఊకే పంచాయతీ పోతుంది. చూస్తూనే ఉండండి మన తొలి వెలుగు.